ఇప్పటికీ నిన్ను చంపే శక్తి నాకుంది, కానీ చంపను. కారణం నా ముగ్గురు పిల్లల్లో ఒకరు నీ కూతురు. చనిపోవలసిన నీ కూతురికి ఆయుష్ పోసి ఆ దేవుడు నాకు అందించాడు. నా ప్రాయశ్చిత్తం కోసం నీ కూతురిని పెంచాను. నేను నమ్మను, ఇది నిజం కదా? నిజం. ప్రాణ భయంతో బతుకు తీపుతో ఏ మనిషి అయినా అబద్ధం చెప్పొచ్చు. నేను చావుపుల మేరలో ఉన్నాను. నేను చెప్పేది నిజం, నిజం. హాస్పిటల్ రికార్డ్ చూసుకో. నిజం కాకపోతే ఆ ముగ్గురు కూతురిని చంపేయి. వాళ్ళలో నా కూతురు ఎవరు? చెప్పాను. మీ మాటల మీద నాకు నమ్మకం ఉంది. చెప్పండి, నా కూతురు ఎవరు? చెప్పండి సార్. రాజు వచ్చాయి. దాదా, నా కూతురు, నా కూతురు, నా కూతురు. అదంతా అబద్ధం. వాడి బిడ్డల్ని కాపాడుకోవడానికి అబద్ధం చెప్తున్నాడు. రాజు, చావాలని చంపాలని అనుకునేవాడికి ఉండవలసిందే మమకారం కాదురా, ప్రతీకారం. అరే వేసాయి వాణ్ణి. నాకు నాకు నా కూతురు కావాలి రాజు. నాకు నా కూతురు కావాలి. నువ్వు రాజు. రే కృష్ణ, కృష్ణ, రే కృష్ణ. నా పిల్లలు వస్తున్నారు. హత్యా ప్రయత్నం చేసింది శంకర్ దాదా ముఠాయే కదూ? అందులో రాజును కలపొద్దు. ఎన్నాళ్ళు ఆ మనసులో దాచుకున్న నిజాన్ని రాజుకు చెప్పాను. ఇప్పుడు మీకు చెప్తున్నాను. నా ముగ్గురు పిల్లల్లో ఒక పాప నా కూతురు కాదు, రాజు కూతురు. రాజు కూతురు? అందులో ఎవరు? చెప్పను. మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. పిల్లల్ని, రాజుని లోపలికి పిలిపించు. కమలా, రాజు, వీళ్ళ ప్రాణాలు ఎంత భయంకరమైన వ్యక్తుల చేతుల్లో ఉన్నాయో నీకు తెలుసు. ప్రాణ సహితమైన పోలీస్ ఆఫీసర్కి అప్పచెప్పకుండా వీళ్ళని రక్షించే బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. నా బిడ్డ
వీళ్ళ ముగ్గురిని నీ బిడ్డలా చూసుకో. రే కృష్ణ, ఏయ్, ఎన్నాళ్ళుంటారు, ఎందుకు వచ్చారు లాంటి ప్రశ్నలు వేస్తే చంపేస్తాను. ఆల్రెడీ కృష్ణప్రసాదం చంపేశాం, వాడి కూతుర్లు మాత్రం తప్పించుకున్నారు. 4 రోజులు నీ ఇంట్లోనే ఉంటాం. లేదన్నావా? అలాగే. మూడు రోజుల నుంచి ఇలాగే ఏడుస్తూ పడుకున్నారు. ఏదైనా తినండమ్మా.